సో కూటమి నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా మారబోతా ఉన్నాయా అని అనుకోవచ్చా? సార్ అందరికీ నమస్కారం. ఇప్పుడు బిగినింగ్ లోనే మన పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పారు, బెయిల్ అనేది అది ఒక ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక రైట్. ఈ మీద ఒక ఆత్మ జరిగినా లేకపోతే నిజంగా నువ్వు ఎవరైనా మర్డర్ చేసినా కూడా నేను చేయలేదని వాదించుకోవడానికి నీకు ఉంటే ఒక సమయం ఉంది. నిజ నిర్ధారణ జరిగేంత వరకు కూడా జైల్లో ఉంచాలని ఎక్కడా లేదు. ఇన్వెస్టిగేషన్ కోసం కావాల్సిన సమయాన్ని పోలీసు వారు కోరతారు. పోలీసులకి కావాల్సినంత సమయం కోర్టులు ఇస్తాయి. ఆ తర్వాత ఇంకా అధికంగా వీళ్ళు ఏమైనా జైల్లో ఉంచేయాలని చెప్పేసి ఆలోచించినా కూడా కోర్టులు దాన్ని ఒప్పుకోవు. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువైంది, ఆయన ఉంటారని చెప్పేసి ఆయనకి కండిషనల్ బెయిల్ ఆ యొక్క కేసు తీవ్రతను బట్టి ఇచ్చి పంపిస్తారు. దానికోసం చెప్పేసి అందరు మేమేమో వాళ్ళేమో పతితులు అని చెప్పేసి ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ఏం బయటికి ఎక్కడ పంపించలేదు వాళ్ళని. అది ఎవరికైనా వస్తుంది సార్, మర్డర్ కూడా వస్తుంది, దొంగలకు వస్తుంది. ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎంతో మంది ఎన్నో తప్పులు చేశారని క్లియర్ కట్ గా తెలిసినప్పుడు కూడా బెయిల్ మీద 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా తిరిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అంత ఇంకెవరు దానికి ఉదాహరణ కూడా లేదు కదా. అంత మాత్రాన చెప్పనివ్వండి. తర్వాత మళ్ళీ మీరు వారు చెప్పేది నోట్ చేసుకోండి. మీకు ఏమైనా అభ్యంతరకాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఖండించండి, తప్పలేదని చెప్పనండి. తప్పు చేశారో లేదో అనేది రేపు కోర్టులు చూసుకుంటాయి, పోలీసులు వారు చూసుకుంటారు. వాళ్ళకున్న సాక్ష్యాధారాలు ఏంటి, వాళ్ళకి ఏమున్నాయి వాళ్ళు చూసుకుంటారు. తప్పనిసరిగా తప్పు జరిగింది. ఏంటి ఒకళ్ళ ఇద్దరితో కాదు సార్, కొన్ని వందల మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఒకళ్ళిద్దరితో పోయేది కాదు. ప్రతి ఒక్కరిని తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు విడిచిపెడుతున్నారు. రేపొద్దు ఇంకెంతమంది వెళ్తారో కూడా తెలీదు. ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఛార్జ్ షీట్లో మా పేరు లేదు కాబట్టి మేము సూపర్ కాదు, రేపొద్దున చేర్చొచ్చు. మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో 33, 34 పేరు రాసి మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ ముందున్న మిగతా 32 మందిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఏదైనా జరుగుతుంది సార్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేంత వరకు కూడా ఇదంతా ఒక ప్రాసెస్. ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఇంకోటి మీరు ఏమన్నారు, నాయకుల మీద అభియోగాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఎవరైనా ఆయన 500 వీడియోలు ఉన్నాయన్నా 600 వీడియోలు ఉన్నాయన్నా వాళ్ళ నాయకులు అడిగితే వాళ్ళ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. మా వీడియోలు ఎందుకండి, మీ వీడియోలు మీ వాళ్ళు అడిగితే ఇస్తారు కదా. చిన్నపరెడ్డి గారు గారిని అడగండి ఇస్తారు, లేకపోతే మీ సిఐ గారు ఎంపీ గారిని అడగండి ఇస్తారు, లేదంటే మీ అంబటి రాంబాబు గారిని అడగండి ఇస్తారు. ఊర్లో ఎక్కడ ఏం జరుగుతావన్నీ మనకి ఎందుకండి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా జనసేనలైనా ఒక మనిషి పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి రాజకీయంగా వాడుకోవడం అనేది కాదు సురేష్ గారు, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఈ మీరు చేసిన వ్యాఖ్యలు. మరి పాపం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఏదో వాళ్ళ పర్సనల్స్ ఏ ఉన్నాయి, ఏదో దురదృష్టం వాళ్ళకి కొంతమంది లీక్ అయినాయి. అసలు నెలల తరబడి సంవత్సరాల తరబడి కూటమి నాయకులు మాట్లాడలేదా వాళ్ళ నాయకుల పర్సనల్స్ మీద? ఇలా మీ నాయకులు బయటకు వస్తేనే అట్లా అంటే అది ఇప్పుడు మనం న్యాయం మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది పబ్లిక్ చూస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, నేను అదే అన్నాను. తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఇంకితరత్ర ఏ పార్టీ అయినా అలా పర్సనల్స్ ని తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడడం తప్పని చెప్పేసి నా వ్యక్తిగతమైన విషయాన్ని నేను చెప్తున్నాను. సార్, ఒక మనిషి అనేవాడికి రకరకాల రుగ్మతలు ఉంటాయి. వాడు చేసే పనుల వల్ల ఈ వ్యవస్థకు కానీ ఇంకొక వేరే వ్యక్తికి కానీ ఏమైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు మీరు ఇవన్నీ మనం టీవీ డిబేట్లో మాట్లాడుకోవాలి. సంవత్సరంన్నర పాటు 5 నుంచి 7 సార్లు అబార్షన్ అయ్యిందని చెప్పేసి ఆ మహిళ చెప్తున్నటువంటి సందర్భంలో ఎలా జరుగుతుందంటే ఇద్దరు ఇష్టం లేకుండా 2 చేతులు కలవకుండా జరుగుంటాయా? అది మీరైనా చూడండి. పైగా అమాయకురాలు కొన్ని ఏదో తెలిసి తెలియని వయసా కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఒక విలేకరిని ఒక జర్నలిస్ట్ ని రూమ్ లో బంధించి మీరు ఆగాల్సిన పథకాలు మీరు ఆగాలి, ప్లీజ్ ఆగాలి, మీరు ఆగాలి. ఒక విలేకరిని ఒక జర్నలిస్ట్ ని రూమ్ కలిపేసి ఏం మాట్లాడాలో కూడా అంత ధైర్యంగా ఒక మనిషిని బంధించి నువ్వు కొట్టి ఒక డిక్టేటర్ మాదిరిగా నువ్వు చేస్తున్నావంటే నువ్వు అమాయకురాలు కాదు కదా. సో అవి వాళ్ళ పర్సనల్ కాబట్టి పబ్లిక్ ఏది అవసరం లేదు సార్. అవును అవును, ఏమంటే చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ఎవరు చేస్తున్నా ఇప్పుడు ఎవరు చేస్తున్నా కూడా అది అనవసరం అని నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ దీన్ని మలుచుకుంటూ మళ్ళా శరవేగంగా ప్రజల్లోకి ఏదో పెట్టారు మీరు ఒక పాయింట్, శరవేగంగా దూసుకొస్తుందా వాళ్ళకి సార్. మంచి ఏదో తెలీదు, చెడేదో తెలీదు,
ఏం మాట్లాడాలో తెలియదు, ఆడెవరో తెలియదు, మగెవరో తెలియదు, ఎవరు ఏ కాగితం ఇస్తే ఆడెవరో తెలియదు, మగెవరో తెలియదు ముఖ్యమంత్రి గారికి. అలాగే నాయకుడిని బట్టే కింద ఉన్న నాయకులు వాళ్ళ యొక్క ఆనర సైన్యం అంతా కూడా ఏది పడితే అది మాట్లాడడం తప్ప ఏం మాట్లాడతారు సార్? వాళ్ళు చేసిన దోపిడీలు హిందువులు దూరం చేయలేమంట, ఏదో దేవుడిని దూరం చేయ, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దేవుడిని మీరు ఏం చేస్తారు? దేవుడు అంటే భయం లేదు, యేసు ప్రభు అనే భయం లేదు, హిందూ దేవుళ్ళు అనే భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిందంతా డబ్బే. ఏ విధంగానైనా ప్రసాదంలో నుంచి అయినా డబ్బే కావాలి, చర్చిల్లో నుంచి అయినా డబ్బే కావాలి, మిషనరీస్ నుంచి అయినా డబ్బే కావాలి, ఇసుకలోంచి అయినా డబ్బే కావాలి, లిక్కర్లో నుంచి అయినా డబ్బే కావాలి, కొండల్లో నుంచి అయినా డబ్బే కావాలి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి అయినా డబ్బే కావాలి, లేదంటే పోర్ట్లు భూములు ఆక్రమించుకొనైనా కూడా కొన్ని వందల వేల కోట్ల విలువ చేసే పోర్ట్లు కూడా గండ మీద తలకాయ మీద పెట్టి లాక్కునే నైజం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకంటే ప్రజలు ఉంటారంట, దేవుడు ఉంటాడంట. ఎందుకు ఉంటారంటే దేవుడు ప్రజలు వీళ్ళకి? ఆల్రెడీ శర్మలమ్మ నిన్న చెప్పింది. శర్మలమ్మ గారు ఏమంటున్నారు? ఒక మనిషి తాలూకు నైజం, ఒక మనిషి తాలూకు స్వభావం, ఆ యొక్క మనిషి యొక్క గుణగణాలు తెలియాలంటే ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలి. అలాంటి అధికారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇస్తే నువ్వేం చేసావో జగన్మోహన్ రెడ్డి అందరూ చూశారు. సూర్యాన తోడబుట్టిన చెల్లెలు శర్మిలమ్మ గారు చెప్తున్నటువంటి మాటలు నేను ఏదో బ్రహ్మనాయుడు గారు లేకపోతే కృష్ణాంజనేయులు గారు ఎవరో చెప్తున్నావు కాదు ఇవి. షర్మిల గారు ట్రాప్ లో ఉన్నారనేది చిన్నప్పరెడ్డి గారు చెప్తారు నెక్స్ట్. సార్ ఇప్పుడు బ్రహ్మనాయుడు కంక్లూడ్ ప్లీజ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో, ఏం చేయకూడని పనులన్నీ చేశారో వాళ్ళ చెల్లెలే స్వయాన వాళ్ళ చెల్లెలు చెప్తుంది. మీకు ఎలా పబ్లిక్ నమ్ముతారు? మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి అబద్ధం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అంత మాత్రాన్ని మీరు సంకల్పం గుర్తుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. చిన్నపరెడ్డి గారు దయచేసి మారండి, ప్రజలు మనసు దోచుకోండి, తద్వారా ఓట్లు వేయించుకోండి, మళ్ళా సీఎం అవ్వండి, తప్పులేదు, మాకే అభ్యంతరం లేదు. నువ్వేం నడుస్తావు? ఆల్రెడీ నడిచావు, రాష్ట్రం మొత్తం కూడా కాలినడకనే నడిచావు, మళ్ళా నడిచి ఏం చూస్తావు? మొన్న ఏమేమి తీసుకున్నావు, లాస్ట్ టైం చూసిన ఇంకేం మిగిలిపోయాయని చెప్పేసి మళ్ళీ అన్ని పద్దులు రాసుకొని ఎక్కడెక్కడ దోశ వచ్చని చెప్పేసి తిరుగుతారా? దేనికోసం తిరుగుతారు? రమణారెడ్డి గారు పాలన సవ్యంగా జరుగుతుంది సార్. ఈ రోజు ఏవైతే ఇస్తానన్నారో సంక్షేమ పథకాలు అన్ని జరుగుతున్నాయి, అలాగే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ కూడా సంక్రాంతికి బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మన ఆంధ్ర ప్రజలు అడగండి, రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు చేయడం, కొత్త రోడ్లు వేయడం, కొన్ని రోడ్డు వైడింగ్లు చేయడం, కానీ వేల కిలోమీటర్. చిన్నపరెడ్డి గారు మీరు మీట్లో ఉన్నారు, మీ వాయిస్ వినపడదు. ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. మాట్లాడదాం సురేష్ గారు, మాట్లాడదాం. మనతో సజ్జా అజయ్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, వారితో మాట్లాడదాం. అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి.